Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ రోజు డిస్కస్ చేసేది ఏంటంటే మనం ఒక ఎడ్యుకేషన్ వెబ్సైట్ అనమాట. సో ఆ వెబ్సైట్ ఏంటో చూసేసే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో మీరు ఒకసారి ఛానల్లోకి చూడండి, నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ దట్, ఇలాంటి ఫ్రీ సోర్సెస్ ఇంకా కావాలంటే కనుక మనకి ఇంకా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో దట్ మన బ్లాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో దట్ మీరు దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఫ్రీ సోర్సెస్ ఎక్కడ ఉన్నా కానీ దాంట్లో లిస్ట్ చేస్తున్నాను. సో దట్ వీక్లీ వన్స్ అనేది లిస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయడానికి వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు వచ్చేసరికి మనకి ఇది అనమాట, క్లాస్ సెంట్రల్ అనేది వెబ్సైట్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకి ఫ్రీ ఉన్నాయి అండ్ పెయిడ్ కూడా ఉన్నాయి. సో వెబ్సైట్ మొత్తం చూసేద్దాం, ఎలా ఉందో ఏంటో మరి మీరు ఇక్కడ కామెంట్ చేసింది. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదైతే వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో దీని అయితే లోగో వచ్చేసరికి డబుల్ సి అనమాట. లోగో వచ్చేసరికి లోగో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసరికి కోర్సెస్ అనమాట. దీంట్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి ఏంటని అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. రిపోర్ట్స్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో బెస్ట్ కోర్సెస్ ఏమున్నాయి ఏంటి, వాటిల్లో ఏవైతే మంచివి అండ్ టాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి రిపోర్ట్ అయితే అది ఇస్తారు అనమాట. ఓకేనా? ఇక్కడ మరి అక్కడ ఆల్రెడీ మీరు రిపోర్ట్ చూసి ఉండొచ్చు. ఓకేనా? అండ్ నాట్ ఓన్లీ దట్, ఇది వచ్చేసరికి లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే దీంట్లో కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే లాగిన్ అవ్వండి. మీరు ఎప్పుడు ఏ వెబ్సైట్లో లాగిన్ అయినా, ఎప్పుడు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా దాంట్లో లాగిన్ అవ్వండి. సో దట్ మీ డేటా అనేది కొంచెం సేవ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇక్కడ మనం మీకు కావాల్సింది ఇక్కడ చూడండి, ఫైండ్ యువర్ నెక్స్ట్ కోర్స్. సో మీ ఇక్కడ కోర్స్ అనేది ఇక్కడ టైప్ చేయొచ్చు. మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటుంటే. ఇది వచ్చేసరికి దీంట్లో కాదు, దీంట్లో చాలా లింక్స్ అనేవి ఉన్నాయి. వన్ బై వన్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో ఏమున్నాయి, ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ ఉన్నాయి, గూగుల్ నుంచి ఉన్నాయి, అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ఉన్నాయి, అండ్ అమెజాన్ సమ్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే కాదు, కంప్యూటర్ సైన్స్, వాట్ నాట్, బోల్డ్ అనే కోర్సెస్, మనకి చాలా కోర్సెస్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా. సో మనం ఇప్పుడు కిందకి వెళ్దాం, ఒకసారి దీని ఇంటర్ఫేస్ ఇంకెలా ఉంది చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఫైండ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పి. సో ఇలా అయితే మనకి ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడటానికి కూడా. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 1300+ యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ 1700 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ 85 ప్రొవైడర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. చూసారా ఎంత ఉన్నాయి చూడండి. అసలు ఇన్ని యూనివర్సిటీస్ అండ్ ఎంతమంది ప్రొవైడర్స్ ఉన్నారు, అండ్ ఇన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది. ర్యాంకింగ్ కూడా ఇచ్చారా మనకి. ఫర్ సపోజ్ మీకు తెలియదు ఏ ట్రైనింగ్లో ఉంది ఏంటి అని చెప్పి, కోర్స్ ఏదో నేర్చుకుంటే బాగుంది తెలియదు. సో దట్ మీరు బెస్ట్ నేర్చుకోవాలనుకున్నారు. సో అలాంటప్పుడు ఈ ఆప్షన్ అయిపోతుంది. సో మీరు పాపులర్గా ఉంటే నేర్చుకోవాలంటే కనుక ఇది ఇక్కడ మరి క్లిక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా మన కిందకి వెళ్ళిపోతాం, ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ ఏంటంటే వాటి రిలేటెడ్ ఉన్న కంపెనీస్ అనమాట. ఏవైతే మనకి సీన్ దస్ అని చెప్పి మనకి దాంట్లో చూడొచ్చు మీరు అందరూ. ఇక్కడ చూసారు కదా, 35 మిలియన్ ఉన్నాయి ఫాలోవర్స్ కూడా, అండ్ 20 మిలియన్ బుక్ మార్క్స్ కూడా వేశారు, అండ్ విజిటర్స్ ఏకంగా 100 మిలియన్ విజిటర్స్ అంట. ఓకే, చాలా అంటే చాలా కౌంట్ అనేది చాలా హెవీగా ఉంది దీంట్లో. ఓకే, మీరు చూడొచ్చు. అండ్ లేటెస్ట్ న్యూస్ అండ్ అనలైజ్ ఇన్ ద ఎడ్యుకేషన్, మీరు ఇక్కడ చూడవచ్చు ఎన్ని లిస్టెన్స్ ఉన్నాయో. చూసారు కదా. సో ఇవన్నీ అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, యుడెమీ కోర్సెస్ కూడా ఆల్ టైమ్ కోర్సెస్ ఉన్నాయి, అండ్ 500+ యూజీసీ అప్రూవ్డ్ కూడా ఉన్నాయి అనమాట. 500+ అనమాట. సో మాస్టర్ డిగ్రీస్ ఆన్లైన్ కూడా ఇక్కడ ఉన్నాయి, అండ్ మైక్రో ఎకనామిక్స్ కూడా ఉన్నాయి, అండ్ పాపులర్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? ఇది వచ్చేసరికి అనమాట వెబ్సైట్. మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ మీరు ప్రతి వీడియో చూసే ఉంటారు నా వీడియోస్ అన్నింటిలో. సో ప్రతిదీ బాటంలో మనకి అవార్డు గురించి కానీ, లేదంటే కనుక ఆ కంపెనీ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని కింద పెడతారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఏ వెబ్సైట్లో మీకు ఎలా కనబడతాయి అనమాట. ఓకేనా? ఫ్రీ ఏంటి అంటే అబౌట్ దీని గురించి అనమాట. ఓకే, మీరు కావాలంటే వాళ్ళని ఫాలో అవచ్చు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అండ్ లింక్డ్ఇన్లో, యూట్యూబ్లో, అండ్ బటర్ఫ్లై నాకేం తెలీదు. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళిపోదాం. సో అసలు మన దీంట్లో ఈ కోర్సెస్ ఏం నేర్పిస్తున్నారు ఏంటి, అసలు యూస్ఫుల్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని వీడింత సోచ్ చెప్తున్నాడు, మనకి ఇదంతా అవసరం అనిపించవచ్చు. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, సింగిల్ అనమాట. సో ముందు కోర్సెస్. సో ఇది జస్ట్ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని బట్టి వాళ్ళు చూపిస్తామంట. ఫర్ ర్యాంకింగ్ మన ఇందాక చూసాం కదా సార్, ర్యాంకింగ్ అని చెప్పి ఇది అనమాట. ర్యాంకింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇది బెస్ట్ మీద క్లిక్ చేస్తే, ఒకసారి నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ర్యాంకింగ్ బెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అది వచ్చేసరికి మనకి కొత్తది ఓపెన్ అవుద్ది అనమాట. సో
ద బెస్ట్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఆఫ్ ది ఆల్ టైమ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసే ఉంటారు చూడండి, ఇక్కడ చూడండి రేటింగ్ ఇచ్చారు చూడండి. సో 250 కోర్సెస్ అంటే రేటింగ్ ఇచ్చారు. అక్కడ చూడండి 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి కొన్నిటికి అయితే. సో ఇలా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్ వైడ్గా ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు, విత్ సర్టిఫికేషన్, లేదా ఫ్రీ కోర్సెసా, లేదంటే కనుక ఫ్రీ సర్టిఫికేషన్స్, లేదంటే యూనివర్సిటీ కోర్స్ ఓన్లీ. సో యూనివర్సిటీ కోర్సెస్ మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫ్రీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏ లెవెల్, బిగినరా, లేదంటే ఇంటర్మీడియటా, లేదంటే అడ్వాన్స్డా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్యూరేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 to 5 అవర్సా, లేదంటే 5 to 10 అవర్సా, లేదంటే 10+ అవర్సా, లేదంటే సబ్జెక్ట్ గురించి. ఫర్ సపోజ్ మీరు సబ్జెక్ట్ చూస్తున్నారు పర్టికులర్గా, మీరు కావాలంటే ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, వాట్ ఎవర్ ఇట్, ఇక్కడ చాలా ఉండే చూడండి సబ్జెక్ట్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకేనా, అండ్ సబ్జెక్ట్స్ ఒక్కటే కాదు, ఇక్కడ చూడండి లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్ ఉంది, చైనీస్ ఉంది, డచ్ ఉంది, ఇటాలియన్ ఉంది, అండ్ స్పానిష్ కూడా ఉంది అనమాట. ఓకేనా, సో బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఏంటంటే మనకి ఇక్కడ లిస్ట్ అని ఏది ఇచ్చారో అవి బెస్ట్ అనమాట వాటిలో. ఓకేనా, సో నేను ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. సో మన మెయిన్ పేజ్ చూసాం, ఇంకా ర్యాంకింగ్ చూసాం కదా, సేమ్ ఇక్కడ ఇది సేమ్ అది కూడా ఆప్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి ద పాపులర్ కోర్సెస్ అనమాట. ఓకేనా, అదొకటే కాదు, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్. సో ఏ బెస్ట్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నారో దీంట్లో చూడొచ్చు అనమాట. బెస్ట్ ఆఫ్ ది ఇయర్, సో ఇన్ పర్టికులర్ ఇయర్లో ఏ కోర్సెస్ అయితే మనకి బెస్ట్గా ఉన్నాయో చూపిస్తాడు అనమాట. ఓకేనా, 22 ఒకటి 21 ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూడండి పాపులర్ కోర్సెస్ ఏ ఉన్నాయి, అంటే ఈ 2024 కూడా మనకి ఇచ్చారు చూడండి. ఆల్రెడీ మనం ఏదైతే చూసాం కదా, 2025 కూడా ఉంది, కాకపోతే ఇక్కడ లిస్ట్ చేయలేదు అంతే, మీరు డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, సో 2023లో ఏమున్నాయి, 2024లో ఏమున్నాయి ఏంటని చూడొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను కొంచెం పైకి వెళ్తున్నాను. ఓకేనా, ఇది చూసాం. అండ్ కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేశారు ఏంటి, సో మనకి ఏ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏ టైప్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే వేరైతే మనకి కోర్సులలో మనకి ఏదైతే మనకి ఫ్రీ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఎక్కడైతే మనకి మెన్షన్ చేశారన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సర్టిఫికేట్స్ గురించి, సో అండ్ గూగుల్ నుంచి కూడా ఫ్రీ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇంకేంటంటే ఆల్రెడీ మనం ఏంటంటే ఈ రెండు ఇదొకటి ఆప్షన్ చూసాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కంప్యూటర్ సైన్స్లోకి వచ్చాం. కంప్యూటర్ సైన్స్లోకి వస్తే ఇక్కడ ఎలాగే జస్ట్ మనం డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి చూడండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డీప్ లెర్నింగ్ అని, ఐఓటీ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, అండ్ క్వాంటమ్ కంప్యూటర్ గురించి కానీ, అండ్ బ్లాక్ చైన్స్ గురించి, అండ్ స్కాడా కూడా ఉంది, అండ్ ఎలక్ట్రానిక్ కోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి, అండ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఓన్లీ ఇది ఒక్కదాని గురించి ఎన్ని ఉన్నాయి చూసారు, దీని నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఇలా మనం బయటకు వస్తే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, కంప్యూటర్ సైడ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసినాక మనకి ఏంటంటే ఇలా ఓపెన్ అయ్యింది. సో మీరు ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు క్వాంటమ్ కంప్యూటర్లో ఎంతమంది 32,686 లెర్నర్స్ ఉన్నారన్నమాట. అబ్బో అంతమంది నేర్చుకుంటున్నారు ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఒక్క ఓన్లీ క్వాంటమ్ కంప్యూటింగ్లో మాత్రమే 2297 కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, సో మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసినారు కోర్సెస్ అని చెప్పి, మీరు కావాలంటే ఇందులో చూపించాం కదా సేమ్ అదే కోర్స్ సర్టిఫికేషన్ కావాలంటే, లేదంటే ఫ్రీ కోర్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అవుతుంది దాన్ని బట్టి మీరు ఫిల్టర్ అవుతాయి అనమాట. ఓకేనా, ఈ ఫ్రీ కోర్సెస్ మాత్రమే కావాలనుకోండి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక ఏంటంటే మనకి దాంట్లో మోడిఫికేషన్స్ అవుతాయి. సో మనకి ఏదైతే ఉన్నాయో మనకి 2243 కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి. సో ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇంట్రడక్షన్ టు ద క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. సో ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో మనం ఇప్పుడైతే ఓపెన్ చేశాను డైరెక్ట్గా ఇక్కడ చూడండి సింపుల్ ఇంటర్ఫేస్. మీ డైరెక్ట్గా ఏంటంటే గో టు క్లాస్ అంటే సరిపోద్ది అనమాట. డైరెక్ట్గా ఇక్కడ చూడండి మన ఇక్కడికి ఇన్ఫర్మేషన్ చూడండి. ఇది కోర్సెరా నుంచి అయితే ఇచ్చారు, అండ్ ఫ్రీ కోర్స్ కూడా ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది. మీరు కావాలంటే పెయిడ్ సర్టిఫికేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ క్లాస్ వచ్చేసరికి 10 hours 48 minutes అనమాట. ఆన్ డిమాండ్ ఇదైతే ఉందన్నమాట. ఓకేనా, సో మీరైతే ఇక్కడ మీరు అసలు ఏం చెప్తారు ఏంటని చెప్పి మీరు ఇక్కడ ఓవరాల్గా ఓవర్వ్యూ అనేది చూడొచ్చు. అండ్ ఇంకా కిందకి వెళ్ళిపోదాం ఒకసారి. సో సిలబస్ చూడొచ్చు, మీకు సిలబస్ ఏం కవర్ అవుద్ది ఏంటి అండి మీరు కింద ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఎవరు చెప్తున్నారు ఏంటి అని చెప్పి.
అంటే రిలేటెడ్ కోర్స్, దాని రిలేటెడ్ కోర్స్ ఇంకేమైనా ఉన్నాయి అని చెప్పి రిలేటెడ్ కోర్సెస్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ డౌన్ సేమ్ అది రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మీరు కింద కావాలంటే రివ్యూస్ కూడా చూడొచ్చు. ఓకేనా, సో మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇప్పుడు చూసాం కదా, ఇది ఒకటి ఆప్షన్. ఇంకా మనం వేరే ఆప్షన్స్ కూడా 1 by 1 చూసుకుంటూ వద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఓకేనా, నేను బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హెల్త్ అండ్ మెడిసిన్స్. సో హెల్త్ అండ్ మెడిసిన్స్లో చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ చూసారు కదా, దీని ఒక్క దాంట్లోనే ఇంకా ఉన్నాయి చూడండి. వ్యూ ఆల్ అయితే సరిపోద్ది. ఏదన్నా ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాము. సో నేను ఇక్కడ ఎనాటమీ అని సెలెక్ట్ చేస్తాను. హెల్త్ అండ్ మెడికల్స్లో సో అబౌట్ దాని గురించి ఉన్నాయి. మొత్తం 6,464 కోర్సెస్ అని మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సో దీంట్లో చూడండి మనకి మీరు ఏది కావాలంటే ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. సో సేమ్ అలాగే మీరు ఫ్రీ కావాలంటే ఫ్రీ నొక్కితే ఫ్రీ వస్తాయి. విత్ సర్టిఫికేషన్ ఉన్నాయి మాత్రమే వస్తాయి. అలా చాలా ఉన్నాయి అనమాట. సో ఇది చూడండి ఆన్లైన్ ప్లస్ మళ్ళీ ఏంటంటే కోర్స్ పొందు అనమాట. సో నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక ఏంటంటే మనం ఇప్పుడు అది లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఫ్రీగా ఉంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే మీరు సర్టిఫికేషన్ కూడా కావాలంటే కనుక $54 అనేది పే చేయాలన్నమాట. సో గో టు ద క్లాస్ అని క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, సో ఓవరాల్ రివ్యూ గురించి ఉంటుంది అండ్ క్లాస్ గురించి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ సిలబస్ గురించి కూడా ఉంది. అండ్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేశారు. రిలేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, అండ్ నాట్ ఓన్లీ దట్ దీనికి చూడండి ఇక్కడ 130 రివ్యూస్ కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే. ఓకేనా, సో అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్లో కూడా ఎన్ని ఉంటాయని నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఇదే చూడటం నేను. సో మన దీంట్లో కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. సో నెంబర్ థియరీని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత అది సేమ్ అలాగే ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడ చూడండి 1433 కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ ఏంటి నెంబర్ 3 మీద ఉన్నాయి అనమాట. నెంబర్ 3 మేము మాత్రమే ఇలాగ ఉంది. సో సేమ్ ఇది ఒకటి ఓపెన్ చేస్తాను. ఇది క్లిక్ చేశాను, ఇది ఓపెన్ అయింది అనమాట. సో మీకు క్లిక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సేమ్ మ్యాసేజ్గా అన్నిటికీ అలాగే ఉంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో. సో ఇప్పుడు మనం మ్యాథ్స్ చూసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అనమాట. సో బిజినెస్లో కూడా మనం ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. మార్కెటింగ్ అని, అకౌంటింగ్ అని, హ్యూమన్ రిసోర్స్ అని, సేల్స్ అని, ఇన్నోవేషన్స్ అని, కస్టమర్ సర్వీస్ అని, బిజినెస్ ప్లాన్స్ అని, బిజినెస్ పర్సనల్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. అదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి బిజినెస్లోనే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏదన్నా ఒకటి క్లిక్ చేద్దాం. డిజైన్ థింకింగ్ అని చెప్పి నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినాక దాని ఒక్క దాంట్లోనే 852 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఏకంగా 1 lakh పైనే ఫాలోవర్స్ ఉన్నారు అన్నమాట దీనికి వచ్చేసరికి. ఓకే, సో మనం ఇప్పుడు కింద చూద్దాం. సో వీటిలో కోర్సెస్ అనమాట మీరు కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఒకవేళ మీకు అడ్వాన్స్డ్ ఫ్రీలోనే మళ్ళీ ఒకవేళ ఫ్రీ అంటే మీకు ఇంటర్మీడియట్ నుంచి వస్తాయి. ఫర్ సపోజ్ మీకు అడ్వాన్స్డ్ లెవెల్ కావాలంటే మీరు క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఏదైతే ఉన్నాయో అవి వస్తాయి. సో మీరు ఇక్కడ టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ 2 to 5 hours నాకు చాలా అంతకంటే ఎక్కువ లేదనుకుంటే అది కూడా క్లిక్ చేయొచ్చు. సో 2 to 5 hours ఏది లేదు. సో ఇక్కడ చూడండి 1 hour అంటే మనకి ఇప్పుడు వచ్చింది. ఇది తీసేస్తే మళ్ళీ ఇంకా మీ పెరిగే అవకాశం ఉంది. సో 10 hours ప్లస్ అంటే మీకు ఇంకా వచ్చింది చూడండి. ఓకేనా, అది అనమాట పరిస్థితి. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఆప్షన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇది అనమాట. ఇంకో ఆప్షన్ అయితే మనం చూసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకా బ్యాక్కి వెళ్ళి ఇంకో సెక్షన్ అయితే చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం బిజినెస్ కూడా చూసాం అండ్ ఇంజనీరింగ్ కూడా చూసేద్దాం ఒకసారి. సో ఇంజనీరింగ్లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎన్నోండి చూడండి, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ నుంచి మొదలయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ అండ్ కంట్రోల్ థియరీ గురించి, ఎనర్జీ గురించి, వాట్ నాట్ చాలా ఉన్నాయి, బొచ్చుడు ఉన్నాయి అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నానో టెక్నాలజీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి అది ఓపెన్ అయింది. సో ఎంతమంది 56,000 ఫాలోవర్స్ అనేది ఉన్నారు. అండ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, సేమ్ యాస్టీస్ అలాగే. అండ్ ఇది కూడా చూడండి సేమ్ ఇలాగే ఉందన్నమాట. సో నానో స్టాండ్ఫెడ్ అంటే ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేశాను, గో టు క్లాస్ అంటే సరిపోద్ది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రీయో కాదని మీకు ఇక్కడ తెలిసిపోద్ది. ప్రతి దాంట్లో గో టు క్లాస్ కింద మనకి ఏ వెబ్సైట్ నుంచి వచ్చింది ఏంటి, అండ్ ఫ్రీయా కాదా, లేదంటే ఏ టైప్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ దాని డ్యూరేషన్ ఏంటి, అండ్ ఆన్ డిమాండ్ అంట, అండ్ ఇంగ్లీష్లో ఉంది. మీరు కావాలంటే ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు.
ఓకేనా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకా మీరు ఓవరాల్ రివ్యూ కూడా చూడొచ్చు. ఓకే, సో ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోతాం దీని నుంచి. ఇప్పుడైతే కనుక ఇంజనీరింగ్ కూడా చూసాం. సో సైన్స్లో కూడా ఒకటి చూద్దాం. సైన్స్లో వచ్చేసరికి ఏం చూద్దాం, అగ్రికల్చర్ చూద్దాం. సో అగ్రికల్చర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో చూడండి 1154 కోర్సులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో 40K ఫాలోవర్స్ కూడా ఉన్నారు, 40,856 ఫాలోవర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూసారు ఇక్కడ కోర్సెస్ అని. సేమ్ అలాగే ఇక్కడ చూడండి మనకి ఎన్టీపీఎల్ కూడా మనకి కోర్స్ అని కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు కావాలని ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ వీడియోస్ అన్నమాట, ఇక్కడ చూడండి ఫ్రీ వీడియోస్ అన్ని చూసారా, సేమ్ అది అనమాట, అన్నిటికీ అలాగే ఉంటాయి. ఓకేనా, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇదైతే గోల్డెన్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేశారంటే అది ఈజీ టాస్క్ అయితే కాదు. సో సైన్స్లో కూడా అగ్రికల్చర్ చూసాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్లో కూడా మనం ఏదైనా ఒకటి చూసేసి మళ్ళీ వేదానికి వెళ్ళిపోదాం. సో ఇంకేంటి, కోర్స్ డిజైన్ అంట. సో ఇదేదో డిఫరెంట్గా ఉంది. సో అది కూడా మనకి చూద్దాం ఒకసారి. ఇంతమంది ఫాలో అవుతున్నారు. అండ్ సో 83 కోర్సెస్ అనేవి మనకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కావాల్సిన కోర్స్ జస్ట్ ఏంటంటే ఏదైతే నచ్చిందో, ఫర్ సపోజ్ ఇది నచ్చింది, దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఏంటంటే సర్చర్కి వెళ్ళిపోతుంది అనమాట. మీకు డైరెక్ట్గా ఇక్కడ వీడియో స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది అనమాట. సో ఎన్పిటిఎల్ కార్డు మీకు అలా వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా చూసేద్దాం. ఓకేనా, ఇంకోసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఇది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేసాం, టీచింగ్ చూసాం. అంటే సోషల్ సైన్సెస్ కూడా ఒకటి చూసేద్దాం, అయిపోద్ది. సోషల్ సైన్సెస్లో లా చూద్దాం. సో లా నేను ఇప్పుడు క్లిక్ చేశాను. సో దీని ఫాలోవర్స్ ఎంతమంది, కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, మీరు కావాలంటే కనుక జస్ట్ ఇందాక చూసుకున్నట్టుగానే సార్ ఫ్రీ కోర్స్ ఇది కంటే మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏది చూడాలనుకుంటున్నారు ఏంటి, సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని చాలు. ప్రతి దానికి మీకు ఎండ్లో ఎవరు ప్రొవైడ్ చేశారు అండ్ ఎంత టైం పీరియడ్ ఉంటుంది అండ్ ఫ్రీయా కాదా, సో ఎంత వరకు అనేది మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఇప్పుడు నేను వెనక్కి వస్తున్నాను. వెనక్కి వచ్చిన తర్వాత సోషల్ సైన్సెస్ అండ్ ఆర్ట్ అండ్ డిజైన్ కూడా ఉంది. సో గోల్డెన్ రేషియో అంట. ఒకసారి నేను ఇప్పుడు ఆర్ట్ అండ్ డిజైన్లోనే గోల్డెన్ రేషియోలో చూస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఎస్టీస్ అలాగే. సో దీనికి అలాగే ఉంటుంది. నెంబర్ ఆఫ్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఇదైతే బ్రహ్మాండ వెబ్సైట్ అనమాట. సో ఇన్ని సోర్సెస్ అయితే అయితే నేను ఎక్కడా చూడలేదు. ఓకే, అండ్ ఇంకా చూద్దాం. సో ఆర్ట్, డేటా సైన్సెస్. సో ఫర్ సపోజ్ దీంట్లో మన సోషల్ నెట్వర్క్ అనలైజ్ అని ఉంది. సో అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన ఇక్కడ ఓపెన్ చూడండి, సేమ్ యాస్టీస్ అన్నీ అలాగే ఉంటాయి, కాకపోతే కొన్ని ఏంటంటే మనకి ఈ వెబ్సైట్ నుంచి ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూస్తారు కదా యాడ్ అని ఉంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ యాడ్ అనమాట. అది యాడ్ మనకి వేరే వెబ్సైట్ తీసుకెళ్ళిపోద్ది అనమాట అది. సో అది వెబ్సైట్ గురించి యాడ్ అనమాట. ఓకేనా, ఇలాంటివి ఉంటే మీరు కావాలని ట్రై చేయొచ్చు. సో ఇదేంటంటే మనకి వేరే వెబ్సైట్ తీసుకెళ్ళిపోద్ది. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏంటంటే కోర్సెరా. సో వాళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను. సో మనం ఇది కూడా చూసాం, ప్రోగ్రామింగ్స్, పర్సనల్ డెవలప్మెంట్ కూడా. మీరు కావాలంటే కెరియర్ ప్లానింగ్ ఒకటి చూపిస్తాను. సో కెరియర్ ప్లానింగ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సేమ్ యాసెస్ అలాగే ఉన్నాయి అన్ని. ఫార్మాట్ అయితే సింపుల్ ఫార్మాట్, ఎవరు చూసినా కానీ ఈజీగా అర్థం అవుద్ది అనమాట. ఓకే, చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం మ్యాక్సిమం కవర్ చేస్తాం. ఓకేనా, సో వ్యూ ఆల్ సబ్జెక్ట్స్ అని నొక్కితే ఏంటంటే మనకి ఇంకా అడిషనల్గా ఇంకా సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, దగ్గరగా మనకి 11,100 అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఒక సబ్జెక్ట్స్ మాత్రమే మనకి 11,100 మాత్రం సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కంప్యూటర్ సైన్సెస్లో ఎన్ని, బిజినెస్లో ఎన్ని, అండ్ హ్యూమానిటీ అండ్ డేటా సైన్సెస్లో అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒకటే కాదు. ఓకేనా, అండ్ మ్యాథ్స్ గురించి, సైన్స్ గురించి ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి, మా 3D అని, ఇదని, అని చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఇదైతే కనుక చాలా ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ అనమాట. ఓకే, అది ఒకటే కాదు, ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, దగ్గర 65 దాకా ఉన్నాయి అన్నమాట నెంబర్స్ అయితే. ఓకే, సో ఇది అనమాట వీడియో అయితే. వండర్ఫుల్ అయిన వెబ్సైట్ అనమాట. ఇంత సోర్సెస్ నేను ఎప్పుడు ఏ వెబ్సైట్లో చూడలేదు. ఓకేనా, సో మనం ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ వీడియో కానీ నచ్చితే అండ్ ఈ ఎఫెక్ట్కి మీరేమైనా నచ్చినట్టయితే కనుక జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకు మర్చిపోమాకండి. అండ్ నాట్ ఓన్లీ దట్,
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా చాలా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. సో ఫ్రీ వెబ్సైట్స్ అనేవి మన ఒక బ్లాగ్ అయితే పెట్టాం అనమాట. సో ఆ బ్లాగ్లో వచ్చేసరికి కంప్లీట్లీ ఫీ సోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో దట్ మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, మరి ఈ వీడియోకి అయితే ఇంతే. ఓకే, జై హింద్.